చంద్రబాబుకు శ్రీవారంటే భక్తి లేదని కేవలం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. సీఎం చంద్రబాబు శ్రీవారి భక్తుడే అన్న సంగతి ప్రజలకు తెలుసునని, ఆయన సాధారణ భక్తుడిలాగే స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. చంద్రబాబు భక్తిపై కొడాలి నాని సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? మనందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంతటి భక్తుడు అనేటువంటిది. ముఖ్యమంత్రిగా మహద్వారం నుంచి పోయేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి చట్టం అనుమతిస్తే ఆయన సాధారణ భక్తుడిలాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు ముఖ్యమంత్రి గారు. దానికే ఇష్టపడతాడు ఆయన. ఎప్పుడూ ఏదో శాస్త్రోక్తంగా తీసుకెళ్లాలి అన్న రోజును తప్పున మామూలుగా వెళ్లే రోజులన్నింటిలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోంచే వెళ్ళడానికి ఇష్టపడతారు. రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. మీరు మారలేదు, మీ ఆలోచనలు మానలేదు. జరిగింది తప్పు. మళ్ళీ చెప్తున్నా, కల్తీ నెయ్యి వాడింది నిజం, దాన్ని ఉపయోగించింది నిజం, అపచారం జరిగింది నిజం. నీవు చెప్తున్న మాటలు అబద్ధం, నీవు అబద్ధం. ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటి వాళ్ళం సంతోషిస్తాం. ఈ పొలిటికల్ ఈవెంట్లు మీరు దయచేసి మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేయరాని తప్పులు చేసి, ఘోరమైనటువంటి చేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఎంతో బాధాకరం. మీరు గుళ్ళు తిరుగుతున్నారు, చేయమని ఏదో పిలుపునిచ్చారు. నేను చెప్పినట్టు మీకు అదొక పొలిటికల్ ఈవెంట్, కానీ మీరు చేసిన తప్పుకి ఈరోజు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు.